హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరు గుప్తా గారు ఇద్దరు కూడా గార్డెన్లో నిల్చొని ఉంటే అప్పుడే బాగి ప్లేట్ పట్టుకొని గార్డెన్లో ఉన్న ఆరు దగ్గరికి వస్తుంది. ఏంటి మిస్ అమ్మ ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఆగు ప్రశ్నిస్తూ ఉంటుంది. అక్క అక్క ఇక్కడే ఉన్నావా, నీకోసమే వస్తున్నానక్క అని బాగి సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ మంచి చీర కట్టుకొని ఇంత అందంగా తయారయ్యావు, ఏంటి విశేషం అని ఆరు అడుగుతూ ఉంటుంది. అక్క ఈరోజు ఇంట్లో మంగళగౌరి వ్రతం పూజ చేస్తున్నామక్క, అందుకే ఇలా రెడీ అయ్యాను అక్క. మంగళగౌరి వ్రతానికి నువ్వు కూడా రావాలి అక్క, రా అక్క అని భాగ్య చెప్తూ ఉంటుంది. అయ్యో మిస్ అమ్మ నేను రావటం ఏంటి అని ఆరు అంటుంది. లేదక్క, నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలాగే కదా, నువ్వు మాలో ఒకరివి అక్క, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పూజకు వచ్చి తీరాల్సిందే అక్క అని బాగి మరీ చెప్తూ ఉంటుంది. ఇక గుప్తా గారు ఇదంతా చూస్తూ ఉంటే ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది కాదు మిస్ అమ్మ నేను రాలేను అంటే, లేదక్క ఎందుకు రావక్క అని బాగి అడుగుతూ ఉంటుంది. అది కాదు మిస్ అమ్మ, ఈ చీర బాగోలేదు కదా, సరే నేను వేరే చీర మార్చుకొని వస్తానులే అని ఆరు అక్కడి నుండి మెల్లగా జారుకుంటుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తుంది. అక్క నీకు ఈ చీర చాలా బాగుందక్క, మళ్ళీ వేరే చీర కట్టుకోవడం ఎందుకక్క, అవసరం లేదక్క, రా అక్క అని రా బాగి అంటుంది. అది కాదు మిస్ అమ్మ, నేను వేరే చీరనే కట్టుకొని వస్తాను, నేను వెళ్తున్నాను మిస్ అమ్మ అని ఆరు అడుగు వేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే బాగి అక్క వద్దని చెప్తున్నాను కదా, నువ్వు తప్పకుండా రావాల్సిందే, ఇప్పుడే రావాల్సిందే అక్క అని బాగి ఆరు చేతు పట్టుకొని ఉంటుంది. ఒక్కసారిగా బాగి ఆరు చేతు పట్టుకోవడంతో గుప్తా గారు ఆరు ఇద్దరు కూడా బాగి వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే ఆరు ఆత్మ అయినా కూడా బాగి ఆరుని టచ్ చేయగలుగుతూ చేయి పట్టుకుంటూ ఉంటుంది. అలా ఆరు బాగిని పట్టుకొని మనిషి చేతి ఎలాగైతే పట్టుకుంటారో ఆరు చేతిని కూడా పట్టుకున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. దాంతో గుప్తా గారు